గౌదర్బార్ వారి 7 హెర్బ్స్ వేప, కుంకుడు, ఉసిరి, అలోవెరా, నిమ్మ, హెన్నా, బ్రహ్మి 7 రకాల ఔషధ మూలికలతో తయారైన షాంపూ జుట్టు రాలడం అరికట్టి చుండ్రుని నివారించి మీ జుట్టుని ఆరోగ్యవంతంగా ఆకర్షణీయంగా ఉంచుతుంది. సొంపైన శిరోజాల కోసం గౌదర్బార్ వారి 7 హెర్బ్స్ షాంపూ. ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం దయానంద చరణో మనసా స్మరామి దయానంద చరణో శిరసా నమామి. ఆకాశం అనేటువంటిది ఒక ప్రకృతిలో మొట్టమొదట ఒక సృజన, అంటే ఈ ప్రకృతి యొక్క సృజన అంటే ఏదైనా ఒక స్థలం ఉంటేనే దాంట్లో ఏదైనా జరుగుతుంది. ఒక క్రియ కానీ, లేకపోతే ఒక ఉత్పత్తి కానీ, లేకపోతే ఒక సృష్టి కానీ, ఏది చేయాలన్నా సృష్టి స్థితి లయము ఏది జరగాలన్నా ఒక స్థలం కావాలి. దేనికైనా ప్లాట్ఫామ్ అంట, వేదిక అంట. అలాంటి వేదిక ఆకాశం అనేది. ఆకాశం అనేటువంటి దాన్ని ఒక వేదికగా ఏర్పాటు చేసి ఆ స్థలంలో గాలి, దాని నుండి గాలి. ఎప్పుడైనా మీరు గమనిస్తే ఒక గదిలో అన్నీ నింపేసి ఉంటే మనకు వాయు శబ్దం ఏదైతే ఉంటుందో, గాలి యొక్క శబ్దం మనకు వినపడదు. దాన్ని అట్మాస్ఫియరిక్ సౌండ్ అంటారు. అదే ఒక గదిలో ఏమీ లేదనుకోండి, వస్తువులు సామగ్రి ఏమీ లేదు, ఖాళీగా ఉందనుకోండి, అక్కడ ఒక రకమైన ఒక చప్పుడు ఉంటుంది. అంతేకాదు, మనం పైకి వెళ్ళే కొద్దీ ఒక రేంజ్ దాటిన తర్వాత, కొన్ని వలయాలు దాటిన తర్వాత అక్కడ చూస్తే ఒక ధ్వని, విపరీతమైన ధ్వని తరంగం ఉంటుంది. అంటే గాలి యొక్క సంచారం కనబడుతూ ఉంటుంది. సో కాబట్టి ఆకాశంలోనే గాలి అనేటువంటిది సంచరిస్తూ ఉంటుంది. మనమందరం ఆకాశం అనేటప్పటికి పైకి తలెత్తి చూస్తాం, అంటే మనం కింద ఉన్నట్టు ఆకాశం ఏదో పైన ఉన్నట్టు. ఇది పొరపాటు. మొట్టమొదట ఈ ప్రకృతిలో వ్యక్తమైనటువంటిది ఏంటంటే, అంటే వ్యక్తం ఇన్ ది సెన్స్, ఈ ప్రకృతి యొక్క భావము ఆకాశ రూపంలో బయటకు వెళ్తుంది. ఆ ఆకాశం అనేటువంటిది ఒక మహాశూన్యం. అది శూన్యం అనంటే అది లేదని కాదు, అందులో ఏమీ లేవని అర్థం. ఖాళీ, పెద్ద ఖాళీ, ఒక పెద్ద శూన్యం తయారైంది. ఆ శూన్యంలో ఎప్పుడైతే వాయువు అనేటువంటిది తయారైందో, ఆ వాయువు నుండి నిప్పు, నిప్పు నుండి నీరు, నీరు నుండి భూమి, ఇలా ఒక్కొక్కటి తయారవుతూ వచ్చింది. మనం గమనిస్తే ఆ శూన్యంలో సౌర కుటుంబం అనేది ఒకటి తిరుగుతుంది. సౌర కుటుంబం అనేటువంటిది ఏదైతే ఉందో, ఆ సౌర కుటుంబంలో సూర్యుడు కేంద్రంగా ఉంటాడు. దానికి సూర్యుడు సెంటర్ అట్రాక్షన్ అనమాట. సూర్యుడి యొక్క సమస్తమైనటువంటి కోణాల నుంచి విశేషమైన శక్తులు వెలువడుతూ ఉంటాయి. ఆ కిరణాల ద్వారా ఆ శక్తులు, ఆ తరంగాలన్నీ కూడా వ్యాపిస్తూ ఉంటాయి. అందుకని కొన్ని వేల లక్షల కిలోమీటర్ల దూరంలోకి, అసలు ఊహించలేదు అంత దూరంలోనే గ్రహాలన్నీ ఒక్కొక్క వలయంలో అవి వలయాకారంలో ఇలాగ సర్కిల్ చేస్తూ ఉంటాయి. సూర్యుడు మాత్రం తిరగడు సుమ, అలాగ స్థిరంగా ఉంటాడు. కానీ సూర్యుడిని కేంద్రంగా చేసుకుని మిగతా గ్రహాలు ఏవైతే ఉన్నాయో, చంద్రుడు కావచ్చు, భూమి కావచ్చు, అలాగే మనకు బృహస్పతి గురువు కావచ్చు, అంగారకుడు కావచ్చు, బుధుడు కావచ్చు, శని కావచ్చు, శుక్రుడు కావచ్చు, ఇలాగా ఇవన్నీ కూడా అలాగ వాటి కక్షల్లో అవి తిరుగుతూ ఉంటాయి. సూర్యుడి యొక్క కిరణాలు వాటి మీద పడుతున్నటువంటి ఏవైతే కోణాలు ఉంటాయో, ఆ కోణాలకు అనుగుణంగా ఆ శక్తులన్నీ దాని మీద ప్రసరణ జరుగుతూ ఉంటుంది. అందుకనే ఆ గ్రహాలు అలా నిలబడిపోయాయనుకోండి, అవి కదలకుండా, అన్ని కోణాల నుంచి వచ్చేటువంటి సౌరశక్తిని అది పొందలేవు. ఒకటే కోణంలోనే పొందుతుంది. అది ఎక్కడ నిలబడిపోయిందో అక్కడే వస్తుంది. ఆ తర్వాత వ్యర్థమైపోతుంది ప్రకృతి. ఎంత అర్థవంతమైన ప్రకృతి అంటే, సూర్యుడికి చుట్టూ ఇవి తిరుగుతూ ఉండాలి, తర్వాత వేటి కక్షల్లో అవి తిరుగుతాయి. అలాగనే వాటికి ఏ దారాలు, తాళ్ళు కట్టేసి ఉండవు, చైన్లు, గొలుసులు, అలా వేలాడుతూ ఉంటుంది. అంతే, ఏది లేకుండా అలా శూన్యంలో అలా తేలుతూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ భూమి కూడా అంతే. మనం ఎక్కడో కింద ఉన్నాము,
లేకపోతే పైన ఏదో ఉంది, పైన క్రింద రెండు లేవు ఇక్కడ. ఇది ఊరికినే మనం ఒక ఊహ అంతే. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కాబట్టి, ఇక్కడ కాలు పెట్టాం కాబట్టి దీన్ని కింద అంటున్నాం. ఇక్కడ నుంచి ఉన్నటువంటిది ఇప్పుడు తల మీద ఉన్నటువంటిదంతా పైన అనుకుంటున్నాం. అంటే మనల్ని కొలబద్దగా పెట్టుకుని క్రింద పైన అని అనుకుంటున్నాం, కానీ భూమి కింద లేదు, పైన లేదు, శూన్యంలో ఇవన్నీ వేలాడుతూ ఉన్నాయి అంతే. భూమి కూడా ఆ కక్షలో తిరుగుతూ ఉంటుంది. అందుకనే భూమి తన చుట్టూ తాను తిరిగితే 24 గంటలు, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరిగి ఒక ప్రదక్షిణం చేసి వస్తే 365 రోజులు అని మనకు మన శాస్త్రజ్ఞులే కాదు, మన తత్వశాస్త్రజ్ఞులే కాదు, భౌతిక శాస్త్రవేత్తలు కూడా దాన్ని ధృవీకరించారు. మీరు బాగా గమనిస్తే ఈ కక్షల్లో భూమి తిరగడం కానీ, అలాగనే భూమి యొక్క కాల ప్రమాణం కానీ, ఈనాడు ఆధునికంగా ఏం చేస్తున్నారు, మొత్తం దాని యొక్క సెకండ్లు, నానో సెకండ్లు ఏవైతే అంటున్నారో వీటన్నిటినీ మనకు భాగవతంలో ఈ కాలం యొక్క ప్రమాణాన్ని చాలా అద్భుతంగా చెప్పబడింది. భాగవతంలో కాల ప్రమాణాన్ని చాలా విలక్షణంగా విశేషంగా చెప్పబడింది. అంటే ఒక కాలం అనేటువంటి దాన్ని ఏ రకంగా బైఫర్కేట్ చేసుకుంటూ దాన్ని మైక్రో లెవెల్లోకి తీసుకెళ్ళిపోతే, నానో లెవెల్లోకి తీసుకెళ్ళిపోతే ఆ త్రెస లేకపోతే రేఖ మాత్రంగా ఎక్కడికి వెళ్ళిపోతుందో కిందకి శూన్యంలోకి వెళ్ళిపోతుంది. అలాగనే కాలాన్ని ఇలా పెంచుకుంటూ పోతే ఎక్కడికి వెళ్ళిపోతుందని అంటే అది కూడా శూన్యమైపోతుంది. కాబట్టి ఆ కాలం అనేటువంటి కొలబద్ద దాని గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ముందు ఈ ప్రకృతిలో ఈ విన్యాసాలు చూస్తాం మనం. ఇది ఒక అద్భుతమైన విన్యాసం. దీంట్లో ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది అనేటువంటిది మనకు ఆధునిక భౌతిక విజ్ఞాన వేత్తలు ఎప్పుడు చెప్పారు? ఒక లైన్ తీసుకోండి. ఎప్పుడో చెప్పారు కదా వాళ్ళు. 400 సంవత్సరాలు, 500 సంవత్సరాలు, 600 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు అయి ఉంటుంది అంతే కదా. కానీ మనకు మన ఉపనిషత్తుల్లో కానీ, మన పురాణాల్లో కానీ, మన వాటిల్లో కానీ భూమి యొక్క గతిని చాలా అద్భుతంగా మన వాళ్ళు చెప్పారు. భూగోళము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్యాక్ట్ భూమి ఒక గోళకం అని చెప్పింది మనవాటే. మిగతా మతాల్లో భూమిని గోళకంగా ఒప్పుకోరు వాళ్ళు. అక్కడే సైన్స్కి విరుద్ధం అనేటువంటిది తేలిపోతుంది. మొట్టమొదట భూమిని ఒక గోళకంగా చెప్పారు. ఎందుకనంటే గోళకమైతేనే ఆకర్షణ వికర్షణలకి లోనై అది అలా నిలబడి ఉంటుంది. ఎందుకంటే సమాంతరంగా అలా తిరుగుతున్నప్పుడు పై నుంచి కింద నుంచి పై నుంచి అలా తిరుగుతూ భూమి అనేటువంటిది ఆకర్షణ వికర్షణలకు లోనయ్యి ఆ భూమి అనేటువంటిది ఒక గోళకం అలా తిరుగుతూ ఉంటుంది. ఆ భూమి తిరగడం పట్ల మన వాళ్ళు ఏమన్నారంటే దాన్ని 24 గంటల ప్రమాణం అన్నారు. ఆ 24 గంటల ప్రమాణంలో చంద్రుడి వైపుకు తిరుగుతున్నప్పుడు భూమి రాత్రి అవుతుంది, సూర్యుడి వైపు తిరుగుతున్నప్పుడు పగలవుతుంది. అంతేగాని సూర్యుడు ఇలా ఉంటాడు, సూర్యుడు వచ్చి అస్తమించేసి వెళ్ళిపోతాడు, అప్పుడు చంద్రుడు వస్తాడు ఇక్కడికి, అన్నీ ఓకే కథగా చెప్పుకునేదానికి వేరే ఉంటుంది. కానీ వాస్తవికమైనటువంటిది, యథార్థమైనది, సత్యమైనది భూమి కదలిక వల్లనే మనకు సూర్యోదయం నుంచి సూర్యకాలం అంటే దినమంతా గడుస్తుంది. సూర్య అస్తమనం అని అంటే సూర్యుడు అస్తమించట్లేదు, గుర్తుపెట్టుకోండి. భూమి సూర్యుడి నుంచి వెనుదిరిగింది. ఇప్పుడు ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళందరికీ, భూమికి ఇటువైపు ఉన్న వాళ్ళందరికీ సూర్యుడిని అభిముఖంగా చూస్తున్నప్పుడు వీళ్ళకి సూర్యోదయం అవుతుంది. సూర్యుడికి ఇది తిరోముఖంగా ఉన్నప్పుడు, అటువైపు ఉన్నప్పుడు అక్కడ చంద్రుడి యొక్క ఇది పడుతూ ఉంటుంది. కాబట్టి భూమి సూర్య చంద్రాదులకి అలా ఎక్స్పోజ్ అవుతూ పగలు రాత్రి అనేటువంటిది భూమి మీద జరుగుతూ ఉంది. ఇలా రాత్రి పగలు అనేటువంటిది మిగతా గ్రహాల్లో వేరే కోణాల్లో ఉంటాయి. ఎందుకంటే అది వేరే కక్షల్లో ఉంటుంది, ఇంకోలాగా ఉంటుంది. అంటే మనలాగానే 12 గంటలు రాత్రి 12 గంటలు పగలు ఉండాలని లేదు. అంతేకాదు వేరే కక్షల గురించి మాట్లాడుతున్నారు. మన భూగోళంలోనే కొన్ని దేశాలకి రాత్రి కేవలం 4 గంటలే ఉంటాయి. కొన్ని దేశాల్లో రాత్రి కాలము 4 గంటలు 5 గంటలు ఉన్న దేశాలు ఉన్నాయి. కొన్ని దేశాలకి రాత్రి కాలం కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇలాగా మన భూగోళంలోనే విభిన్నమైనటువంటి టైం జోన్స్ వస్తున్నాయి. ఇక మిగతా గోళకాల్లోకి వెళ్ళి చూస్తే, మిగతా గ్రహాల్లోకి వెళ్ళి చూస్తే టైం జోన్స్లన్నీ మారిపోతుంటాయి. అందుకనే మనది మనం కొలబద్దగా పెట్టుకొని మనం చూస్తాము. ఇప్పుడు బాగా ఆలోచన చేయండి.
ఇంత విజ్ఞానాన్ని, ఇంత గొప్ప మహా సంపదని మన ఋషులు మనకు పంచారు. ఆ పంచడంలో ఈ భూమి యొక్క శక్తి ఏంటంటే, భూమి తను స్వయంగా శక్తివంతమైనప్పటికీ సూర్యుడిని చూస్తూ తిరుగుతూ, చంద్రుణ్ణి చూస్తూ తిరుగుతూ, సూర్యకిరణాలు, చంద్రుడి యొక్క కిరణాలు, మిగతా గ్రహాల యొక్క కిరణాలని పొందుతూ ఆ భూమి ఏం చేస్తుందనంటే సమస్త శక్తుల్ని కూడా తనలోకి తీసుకుని ఆ భూమి, ఆ భూగోళం అనేటువంటిది శక్తుల్ని మొత్తం తనలోకి తీసుకుని జలం రూపంలో, గాలి రూపంలో, ఘన రూపంలో, అంటే సాలిడ్, లిక్విడ్, గ్యాస్ అనేటువంటిది ఏదైతే 3 రూపాలు ఉన్నాయో ఆ 3 రూపాలుగా కన్వర్ట్ చేసి శక్తుల్ని సాలిడ్ ఎనర్జీ ఒకటి, లిక్విడ్ ఎనర్జీ ఒకటి, గ్యాస్ ఎనర్జీ ఒకటి, ఈ 3 ఎనర్జీస్ అన్నమాట. ఇవి శక్తులు. ఈ 3 శక్తులుగా కన్వర్ట్ చేస్తుంది భూమి. మన శరీరంలో కూడా సాలిడ్, లిక్విడ్, గ్యాస్ ఈ 3 ఉంటాయి కదా. సాలిడ్ అంటే ఘనమైనటువంటి రూపం మనది, మాంసము, ఎముకలు, నరాలు అని. లిక్విడ్ అంటే రక్తము, రసాలు, రసాయనాలు, ఆమ్లకాలు, ఇవన్నీ జ్యూసెస్ అన్ని. గ్యాస్ అని అంటే వాయువులు, ఎన్ని రకాల వాయువులు ఉన్నాయి అవన్నీ వాయువులు. ఈ 3 కలిస్తేనే నేను అనేటువంటిది. ఈ 3లో గ్యాస్ తీసేసిన పోయినట్టే, ఈ 3లో వాటర్ తీసేసిన పోయినట్టే, లిక్విడ్ ఎనర్జీ, సాలిడ్ ఎనర్జీ పోయినట్టే. కాబట్టి ఈ 3 కూడా ప్రధానమైనటువంటి శక్తులు. ఈ 3టికి మధ్యలో అగ్ని అనేటువంటిది, ఉష్ణం అనేటువంటిది, ఉష్ణ మండలాన్ని మన శరీరంలో పెట్టి ఒక టెంపరేచర్ని మెయింటైన్ చేసి 98.4 డిగ్రీస్ అనేటువంటిది మనకు ఒక టెంపరేచర్ పెట్టింది. అదే టెంపరేచరు బాగా గమనించండి, బయట ఉంటే దాన్ని సెల్సియస్ అంటారు. అంటే వాతావరణాన్ని చూసే టెంపరేచర్ వేరే ఉంటుంది. అక్కడ 50 డిగ్రీస్ ఉంటుంది. ఆ 50 డిగ్రీస్ అబ్బా నా దగ్గర 98.4 ఉంది, నాది ఎక్కువ అని అనుకోకండి. మన దగ్గర 98.4 అనేటువంటిది ఆ 50 డిగ్రీస్లో చాలా తక్కువ మోతాదు. బయట 50 డిగ్రీస్ అనేటువంటిది చాలా పెద్ద హైయెస్ట్ టెంపరేచర్. 50 దాటడం మొదలుపెట్టిందని అంటే కాలుతూ ఉంటాయి, అన్ని మలమల మాడుతూ ఉంటాయి. 50కి టచ్ అయిపోతేనే మొత్తం ఎండిపోతుంది, మొత్తం డ్రై అయిపోతుంది. కానీ కెన్ యూ ఇమాజిన్, భూమి మీద 50 డిగ్రీలకి ఎలా ఉన్నామంటే పైకి వెళ్ళే సూర్యుడి దగ్గర ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. సూర్యుడి దగ్గర ఎలా ఉంటుంది. ఇంకొకటి విచిత్రమైనటువంటి వాతావరణ ప్రక్రియ ఏంటంటే, భూమి మీద 50 డిగ్రీలు ఉంటుంది. మీరు ఒకవేళ వీలైతే ఏదైనా తీసుకుని పైకి వెళ్ళే కొద్ది అక్కడ చూస్తే చల్లగా ఉంటుంది పైన వాతావరణం. మామూలు చలి కాదు, కొరికే అంత చలి. అదేమిటో తెలియదు. ఆ చలిని, ఆ మంచుని, ఆ శీతలాన్ని చీల్చుకుంటూ సూర్యుడి యొక్క కిరణాలు లోపలికి వచ్చి 50 డిగ్రీలతో మలమల మాడుస్తుందని అంటే వాట్ ఏ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. ఎంత గొప్ప నేచర్ ఇది. జుట్టు రాలడం, తెల్లబడడం, చుండ్రు వంటి సమస్యలతో విసిగిపోయారా? ప్రకృతికి దూరం కావడంతో పుట్టుకొచ్చిన ఈ సమస్యలకు ప్రకృతి సిద్ధమైన పరిష్కారం 27 వనమూలికలతో తయారైన గౌదర్బార్ 27 హెర్బ్స్ కేశ తైలం. జుట్టు కుదుళ్లను గట్టిపరిచి, బాలనురుపును అరికట్టి, చుండ్రును నివారించి, ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను ఇస్తుంది గౌదర్బార్ 27 హెర్బ్స్ కేశ తైలం.